హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో అయితే ఆగస్ట్ మంత్లో నాకు బాగా యూజ్ అయిన ప్రోడక్ట్ చూపించబోతున్నాను. బికాస్ ఆగస్ట్ మంత్లో నా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ అయింది, రక్షాబంధన్ అయింది, నా తమ్ముడు గ్రాడ్యుయేషన్ అయింది. సో ఈ అన్ని ఈవెంట్స్లో నన్ను కొంచెం పుష్ చేసినవి ఈ ప్రోడక్ట్సే అనమాట. సో లెట్స్ సీ వన్ బై వన్. సో జూడియో ప్రోడక్ట్స్తో వెళ్దామా? ఫస్ట్ ఇది పర్ఫ్యూమ్ అనమాట. ఐ థింక్ ఇట్స్ 99 or 150, కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. కాకపోతే లాంగ్ లాస్టింగ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ 1 hour అలా ఉంటుందేమో మేబీ, బట్ స్మెల్ అయితే రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఈ జూడియో నెయిల్ పాలిష్ రిమూవర్ వైప్స్. నాకు వీటికన్నా మంచి వైప్స్ ఎక్కడా దొరకలేదు. అండ్ ఐ ఆల్వేస్ గో టు దీస్ వైప్స్. ఎప్పుడు కొన్నా ఇవే కొంటాను అనమాట. జూడియోకి వెళ్ళానంటే ఇవి అయిపోతే ఖచ్చితంగా కొనుక్కుంటా. సో యా, నెక్స్ట్ కైండ్ ఆఫ్ స్కిన్ కేర్లోకి వెళ్తే ఈ కెమిస్టెట్ ప్లే డైలీ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది బికాజ్ ఇట్స్ ట్రెండింగ్ నౌ. అండ్ చాలామంది కొని వాడేసి కూడా ఉంటారు. చాలామంది ఇట్లా హ్యాండ్ మీద పెట్టుకొని కలర్ వెంటనే ట్యాన్ పోతుంది అని చెప్తున్నారు కదా. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, బికాజ్ నాకైతే అంత బాగా ఏం వర్క్ అవ్వలేదు ట్యాన్ విషయంలో. కాకపోతే మంచిగా ఎక్స్ఫోలియేట్ అయితే చేస్తుంది అండ్ చాలా మంచి స్మెల్ వస్తుంది ఆఫ్టర్ బాడీ వాష్. అండ్ దిస్ ఈస్ ప్లమ్ రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఇది వాటర్ బేస్డ్. నాకు రీసెంట్ టైంలో ఇది ఫేవరెట్. ఐ థింక్ ఐ విల్ బై దిస్ అగైన్ అండ్ అగైన్. ఇది నా ఫస్ట్ పర్చేస్. కానీ మిగతా మాయిశ్చరైజర్స్తో కంపేర్ చేస్తే నాకు యాక్నే ఇష్యూస్ దీంతో కొంచెం ఎక్కువ లేవన్నమాట. అంటే అంత జిడ్డుగా అవ్వదు ఫేస్, అండ్ పోర్స్ అన్నీ బ్లాక్ అయిపోకుండా మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది యాక్చువల్లీ న్యూట్రిజెనా. నేను ఐ థింక్ ఐ వెంట్ టు డాక్టర్ షీట్ సన్ స్క్రీన్, అంటే అది అందరూ వాడుతున్నారని వాడాను. యాక్చువల్లీ అది బాగుంటుంది. ఇది నా ఫస్ట్ అండ్ ఫేవరెట్ సన్ స్క్రీన్ అనమాట. సో ఇది నేను ఎప్పుడు కొన్నా ఇది నాకు నచ్చుతుంది. అండ్ యాక్చువల్లీ ఇది వైట్ కాస్ట్ ఇష్యూ ఉంటుంది చాలామందికి, బట్ నాకైతే ఉండదు. మంచిగా మాయిశ్చరైజ్ చేసుకుంటే ఉండదు. చిన్న ప్యాక్ ఉంటుంది, అది కొని ట్రై చేసి ఒకవేళ నచ్చితే కొనుక్కోండి. బట్ ఇది నా ఫేవరెట్ సన్ స్క్రీన్. అండ్ ఇట్స్ యాక్చువల్లీ సన్ బ్లాక్. అంటే ఇది సన్ రేస్ నుండి ప్రొటెక్షన్తో పాటు వాటిని కంప్లీట్గా బ్లాక్ చేసేస్తుంది అని అంటారు. మరి నిజమో కాదు తెలీదు, బట్ నాకైతే బాగా వర్క్ అయింది. ఇంకా వీటిని కూడా మర్చిపోకూడదు. ఇట్ ఈస్ శాన్ఫే ఫేస్ యాక్నే క్లియరింగ్ గ్లో ప్యాచ్ అంట. సో ఇవి ఒక 36 ఉంటాయి. అండ్ చిన్నవి పెద్దవి ఉంటాయి. చిన్న పింపుల్స్కి పెద్ద పింపుల్స్కి. అండ్ బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ డేకి చాలా మటుకు తగ్గిపోతుంది అనమాట సైజ్ కూడా. అండ్ ఎవరైతే చేతులు వేసేస్తారో వాటినో గిల్లుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇది పెట్టేసుకుంటే మీరు ఇంకా చేయి వేసిన ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మేకప్, కైండ్ ఆఫ్ మేకప్లోకి వెళ్తే ఇది మిస్ క్లైర్ లిప్ లైనర్. నేను యాక్చువల్లీ లిప్ లైనర్ ఎప్పుడు ట్రై చేయలేదని కొన్నాను. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది, అరౌండ్ 59 సంథింగ్ నైకాలో. అండ్ యాక్చువల్లీ ఫ్రంట్ ఈ మూత నేను కబోర్డ్లో పెట్టి నలిపేశాను అనమాట. సో ఇది శాండీ పింక్ షేడ్, బాగానే ఉంది, పర్లేదు. ఇది వచ్చేసి ఐ థింక్ ఒక ఈవెంట్కి నేను నా ఫ్రెండ్ ఇన్సైట్ బ్రాండ్ నుంచి మొత్తం మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ ఒక కిట్ ఆర్డర్ చేసుకున్నాము. సో అందులో ఒక పార్ట్ అనమాట. ఇది యాక్చువల్లీ నా ఫ్రెండ్ దగ్గర ఉంది. లాస్ట్ టైం నా ఫ్రెండ్ మ్యారేజ్ కాబట్టి మేకప్ ఆర్టిస్ట్ వేశారు తనకి మేకప్. సో నేను తన దగ్గర నుంచి తీసుకున్నా, తనకి యూజ్ లేదని, బట్ ఇవ్వడం మర్చిపోయాను. ఎనీవే, ఇది వచ్చేసి హుడా మ్యాట్ మీ లిప్స్టిక్. ఇది కూడా నా ఫ్రెండ్ దగ్గర నుంచి కొట్టేసిందే. రెడ్ యాక్చువల్లీ తను ఎక్కువ వాడదు, పింక్ యూజ్ చేస్తుంది. తను నా పింక్ కొట్టేసింది. సో నేను తన రెడ్ కొట్టేశాను. ఇది నేను ఎక్కడ కొట్టేయలేదు, కొనుక్కున్నాను. ఇది వచ్చేసి ఫౌండేషన్ అనమాట. ఇన్ న్యాచురల్ షెల్ షేడ్ అంట. యాక్చువల్లీ నా షేడ్ ఏంటో నాకు తెలియదు. కాకపోతే ఆ షాప్లో నేను కొనింది ఒక ఊర్లో. సో ఓన్లీ 3 షేడ్స్ ఉన్నాయి. అందులో నాకు దగ్గరగా ఉన్న షేడ్ కొనుక్కున్నా. బికాజ్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది మ్యారేజ్కి, ఇంకా టైం అవుతుంది నా ఫ్రెండ్ మ్యారేజ్కి అని చెప్పేసి ఇంకా అది కొన్నా. యాక్చువల్లీ చాలా బాగా యూజ్ అయింది, చాలా మంచి నీట్ ఫినిష్ వచ్చింది ఇదైతే. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఇన్ రీసెంట్ టైమ్స్, మిసెల్లార్ క్లెన్జింగ్ వాటర్ అనమాట. ఇది యాక్చువల్లీ దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. ఓకే, సో పింక్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఫర్ నార్మల్ మేకప్ అండ్ నార్మల్ సన్ స్క్రీన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి రిమూవ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసరికి ఫర్ వాటర్ ప్రూఫ్ మేకప్ అనమాట. సో బేసికల్లీ ఇది దానికన్నా కొంచెం ఎక్కువ వర్క్ అవుతుంది. సో
ఎందుకు దీన్ని నాకు అంత నచ్చేసింది అంటే, నేను బేసికలీ ఎప్పుడు మేకప్ యూజ్ చేసినా, లైక్ బీబీ క్రీమ్ యూజ్ చేసినా, ఏం యూజ్ చేసినా కానీ నా స్కిన్ తర్వాత నెక్స్ట్ 2 డేస్కి పింపుల్స్ వచ్చేస్తాయి అనమాట. మేబీ అది పడక వస్తాయో, స్కిన్ సరిగ్గా నేను మేకప్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల వస్తాయో నాకు తెలియదు. బట్ నేను చాలా ట్రై చేస్తాను క్లీన్ చేసుకోవడానికి. లైక్ నేను ఇది యూజ్ చేసేదాన్ని 2 times, సోప్తో వాష్ చేసేదాన్ని ఫేస్ వాష్ తోటి. అండ్ ఆల్సో కొన్నిసార్లు అయితే కోకోనట్ ఆయిల్ మేకప్ రిమూవర్ కింద యూజ్ అవుతుంది అంటారు కదా, సో అలా కూడా యూజ్ చేశాను. బట్ కోకోనట్ ఆయిల్ నా స్కిన్కి అస్సలు సూట్ అవ్వదు, నాకు బ్లాక్ అయిపోతుంది స్కిన్ పోర్స్ అన్ని. బట్ ఇది గైస్ నేను నార్మల్గానే యూజ్ చేశాను. దీన్ని మంచిగా యూజ్ చేసేసి మేకప్ అంతా రిమూవ్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని పడుకునేదాన్ని అంతే. అండ్ ఈసారి ఆల్మోస్ట్ 1 week పాటు నేను ఫుల్ మేకప్ యూజ్ చేస్తూనే ఉన్నాను. మేకప్ ఇన్ ద సెన్స్ ఈ ఫౌండేషన్స్ కానీ బ్లష్ కానీ ఏమైనా సో యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అలా చిన్నగా యూజ్ చేసినా కానీ నాకు స్కిన్ చాలా ఎఫెక్ట్ అయ్యేది. కానీ ఇది యూజ్ చేయడం వల్ల అనుకుంటా ఎప్పుడూ అంత ఎఫెక్ట్ అయితే అవ్వలేదు. నార్మల్గా నా స్కిన్ రోజు ఎలా ఉండదో అలాగే ఉంది. మేకప్ యూజ్ చేసినందుకు స్పెషల్గా ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు అనమాట. సో అండ్ నాది చాలా సెన్సిటివ్ స్కిన్. నా స్కిన్కి సూట్ అయిందంటే ఏ స్కిన్కైనా సూట్ అవుతుంది మేబీ ఇది. సో ఇవన్నమాట నాకు ఆగస్ట్లో అన్ని ఫేవరెట్ ఐటమ్స్ అయితే. అండ్ ఈ టేబుల్ కూడా ఐ థింక్ బికాజ్ అన్నిటికీ నాకు యూజ్ అవుతుంది, తినడానికి, ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవడానికి. ఇది అమెజాన్లో కొనుక్కున్నాను, లింక్ కావాలంటే షేర్ చేస్తా. సో ఇంత ఈ వీడియో నచ్చితే తెలుగు గర్ల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. ఈ 2 weeks నేను బిజీగా ఉండడం వల్ల పోస్ట్ చేయలేదు వీడియోస్, అందుకే లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ ఒకేసారి కొట్టేస్తున్నా. సో యా, దిస్ ఈజ్ అవర్ వీడియో. నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మీట్ అవుదాము. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.